నిన్న ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ప్రచారంలో కొన్ని రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డిని ఉద్దేశిస్తూ, అంటే మీ ఇష్టం ఇక ఓట్లు వేస్తే ఏది లేకపోతే లేదన్నటువంటి తిరిగినే మాట్లాడిండు. మనకున్నటువంటి సమాచారం కావచ్చు, ఓవరాల్గా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఏదైతే నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఓటమిని ఎవరు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఏమైంది అవసరం లేదు. సో నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ విషయంలో ఇప్పటి వరకైతే ఎవరు కూడా ఆయన గెలుపు అంత ఈజీ ఏం కాదు. ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈయనకు మద్దతు పలకట్లేదు. ఓ పార్టీ జెండాను మోసినటువంటి వాళ్ళు, పార్టీలో పేరున్నటువంటి వ్యక్తులకు టికెట్ ఇచ్చుకున్నట్టయితే అది వేరే ఉండేది. కానీ డబ్బు బలం ఉన్నటువంటి వ్యక్తికి ఆ టికెట్ ఇవ్వడం పట్ల ఇప్పటికే బగ్గుమంటా ఉన్నారు. సో ఆయన నిన్న మరి రేవంత్ రెడ్డి గారు సైతం కూడా ఫిక్స్ అయింది కావచ్చేమో, ఈయన ఆల్రెడీ ఓడిపోతున్నాడని ఏమైనా ఫిక్స్ అయిపోయినా లేదని తెలియదు. కానీ మొత్తానికైతే మీ ఇష్టం ఉంటే ఏది లేకపోతే లేదన్నటువంటి తిరిగినే మాట్లాడడంతో పాటు ఈయన గెలిచినా ఓడిపోయినా మా ప్రభుత్వానికి వచ్చినటువంటి ముప్పేం లేదన్నటువంటి విషయాన్ని ఆయన తేటతెల్లం చేయడం జరిగింది. సో ఆయన ఇంకా ఏమేమి మాట్లాడడం జరిగింది అనేది ఒకసారి చూసుకుంటే, ఇగో కేసీఆర్ చీకట్లో మీ కాళ్ళు పట్టుకున్నందుకేనా, అందుకే కేసీఆర్ కేటీఆర్కు బీజేపీ రక్షణ, వారిని కాపాడుతున్నది కిషన్ రెడ్డి సంజయ్. ప్రభాకర్ రావు శ్రావణ్ను అమెరికా నుంచి ఎందుకు రప్పించట్లేదు, ఫామ్ హౌస్ల నుంచి సర్కార్పై కేసీఆర్ కుట్రలు, కేసీఆర్ కేటీఆర్ కవిత ఎవరికి ఓటేస్తారు, కాంగ్రెస్ను ఓడించాలని అనడంలో మతలాబేంటి, మేము కులగణన చేపడితే బీజేపీ కుట్రలు, పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అరెస్టు కాకుండా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లే కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో నిందితులైన ప్రభాకర్ రావు శ్రావణ్ రావు అమెరికాకు పారిపోతే ప్రధాని మోదీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్కి ఇది సాధ్యం కావడం లేదా అని ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరిని రాష్ట్రానికి తీసుకువచ్చిన 48 గంటల్లోనే తాము బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి చీకట్లో మీ కాళ్ళు పట్టుకున్నందుకే పట్టుకున్నందుకే వారిని అమెరికా నుంచి రప్పించడం లేదని సీఎం ఆరోపించారు. బండి సంజయ్ ఇప్పటికైనా ప్రభాకర్ రావు శ్రావణ్ను తెచ్చి తమకు అప్పగించాలని, ఈ కేసులో జైలుకు పంపించిన రాధాకిషన్ రావు ప్రణీత్ రావుకు 10 నెలల తర్వాతే బెయిల్ వచ్చిందని గుర్తు చేశారు. హరీష్ రావు కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఫైళ్లన్నీ తీసుకెళ్లిన ఈడీ అధికారులు కేటీఆర్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేటీఆర్ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారో, కేంద్ర మంత్రులను ఎందుకు కలుస్తున్నారో అర్థం కావడం లేదా. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన కేటీఆర్ రాష్ట్రానికి చిల్లి గవ్వైనా తెచ్చారా, తెలంగాణకు నిధులు కావాలంటే మాతో కలిసి రావాలి కదా, మీరిద్దరు చీకట్లో కలిసేదే ఎందుకు, బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చీకట్లో ఒప్పందాలు చేసుకునేందుకే కలుస్తున్నారు అని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రానికి నిధుల కోసం తాము రోజు పోరాడుతున్నామని, నిధులు ఎలా తేవాలో తమకు తెలుసన్నారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, కుట్రలు కుతంత్రాలు చేసి బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను నిలపలేదని, మరి పట్టభద్రులైన కేసీఆర్ కేటీఆర్ కవిత ఎవరికి ఓటేస్తారని ప్రశ్నించారు. ఎస్, నిజమే ఇది. ఒకవేళ కనుక పట్టభద్రులైనటువంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీ పార్టీకి ఇస్తారా ఓటు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఇస్తారా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా పోటీలో లేరు. మరి వీళ్ళు ఎవరికి వేస్తారు? మరి దీంట్లో ఉన్నటువంటి మతలాభం ఏంటి? మరి వాళ్ళు ఓటక్కు వినియోగించుకుంటారా లేదా? ఓటక్కు వినియోగించుకుంటే ఎవరికి వేయాలి? సో ఇప్పుడు క్లిష్టంగా మారిపోయింది. ఇప్పుడు ఒకవేళ ఆ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెడితే నువ్వు ఏ పార్టీకి వేసినా కానీ మళ్ళీ బయటకు వచ్చి చెప్పుకునేది నేను మా పార్టీ అభ్యర్థి కోసం వేసినా అని చెప్పేసి. కానీ మీ పార్టీ అభ్యర్థి బరిలో లేడు కాబట్టి మీరు ఎవరికి ఓటేస్తారన్నటువంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి ఆ ప్రశ్న. పైగా అభ్యర్థిని నిలబెట్టిన పార్టీ ఎవరికి ఓటు వేయాలో ఎలా చెప్తుందని నిలదీశారు. పోటీ చేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. పోటీ ఎందుకు చేయడం లేదని, పోటీ చేయని పార్టీకి రాజకీయ పార్టీ అని చెప్పుకునే అర్హత ఉందని ప్రశ్నించారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 సీట్లలో డిపాజిట్ కోల్పోతే అవే సీట్లలో బీజేపీ ఎలా గెలిచిందో ప్రజలకు అర్థం కాదా అని అన్నారు. 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేదంటున్న బీఆర్ఎస్ నేతలు
10 ఏళ్లలో వారేం చేశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే పార్లమెంటు ఎన్నికలు వచ్చాయని, దీంతో ఎన్నికల కోడ్ కారణంగా తమకు 8 నుంచి 9 నెలలు మాత్రమే పరిపాలన చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగుల సమస్య పరిష్కారం కాలేదని, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన పట్టభద్రులకే ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఉద్యోగాల భర్తీ చేపట్టినట్టు పేర్కొన్నారు. 10 నెలల కాలంలోనే 55,163 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. కొత్తగా 17,000 మంది టీచర్లను నియమించామని, 35,000 మందికి పదోన్నతులు కల్పించామని, 22,000 మందిని బదిలీ చేశామన్నారు. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే అవకాశం కల్పించామన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్లు వాయిదాలు చెల్లిస్తున్నామని చెప్పారు. బీజేపీ జనగణన ఎందుకు చేయలేదు? బీసీ కులగణనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆకాశమంతా ఎగిరి దూకుతున్నాడు. తామే బీసీలమని బండి సంజయ్ మోదీ చెబుతున్నారు. అయితే దేశంలో 2021లో బీజేపీ ప్రభుత్వం జనగణన ఎందుకు చేపట్టలేదు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 100 ఏళ్లలో బీసీ కులగణన చేయలేదని, తమ ప్రభుత్వం హయాంలో నెల రోజుల్లోనే చేపట్టి ప్రజల ముందు లెక్కలు పెట్టామని అన్నారు. ప్రభుత్వం కులగణన చేపడితే బీజేపీ నేతలు మాత్రం కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కేంద్రం జనగణనతో పాటే కులగణన చేసి తాము చేసిన కులగణన లెక్కలు తప్పని తెలిస్తే ముక్కు నేలకు రాస్తారని సవాల్ విసిరారు. మైనార్టీలను బీసీల్లో ఎలా కలుపుతారని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారని, కానీ 1960 నుంచి మైనార్టీలు బీసీ రిజర్వేషన్ పొందుతున్నారని సీఎం తెలిపారు. గుజరాత్లో 29 ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్లోనూ ముస్లింలు బీసీ రిజర్వేషన్ పొందుతున్నారని పేర్కొన్నారు. అవసరమైతే ఆ రాష్ట్రాలకు నిజ నిర్ధారణ కమిటీని పంపిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నామని సీఎం తెలిపారు. మందకృష్ణ మాదిగకు ప్రధాని మోదీ ముద్దు పెట్టారు తప్ప ఎస్సీ వర్గీకరణ లెక్క తేల్చలేదని విమర్శించారు. తాము ఎస్సీ వర్గీకరణకు చట్టం చేశామని గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్వే విస్తరణకు అడ్డుపడింది, అనుమతి ఇవ్వలేదన్నది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆరోపించారు. మూసీ ప్రక్షాళనకు రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు రాకుండా, నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నది ఆయనేనన్నారు. రాష్ట్రానికి నిధులు తీసుకురాని దద్దమ్మ కిషన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి ఇద్దరికి, కిషన్ రెడ్డి, సంజయ్కి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిన బీజేపీకి ఓట్లాడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఆ పార్టీని బండకేసి కొడితే మెట్రో, మూసీ, RRR ప్రాజెక్టులు ముందుకు కొనసాగుతాయన్నారు. పట్టభద్రులు బీజేపీని బొందపెట్టాలని, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. 1వ తేదీన జీతాలు ఇస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయా? బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అసెంబ్లీకి రారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టారని, కానీ ఉప ఎన్నికల్లో మాత్రం తడాకా చూపిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఉప ఎన్నికలు వచ్చాయా? ఇప్పుడు ఎందుకు వస్తాయి? ఇప్పుడున్న స్పీకర్లు, కోర్టులే ఇప్పుడు ఉన్నాయి. అప్పుడున్నటువంటి స్పీకర్లు, కోర్టులే ఇప్పుడున్నాయి కదా అని సీఎం అన్నారు. పార్టీలు మారిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను, సబితా ఇంద్రారెడ్డిని మంత్రులు చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్కి ఇక మిగిలింది గతమేనని, భవిష్యత్తు లేదని ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, కొంత ఎమోషనల్ అయినటువంటి మాటలు సైతం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆయన మాట్లాడినటువంటి మాటలలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చినటువంటి RRR సంబంధించినటువంటి ఆ రోడ్ ఏదైతే ఉందో సంబంధించినటువంటి రోడ్డు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు, అలాగే మూసీ ప్రక్షాళన కావచ్చు, మెట్రో అనేటువంటి అంశాలని కనీసం కేంద్రం పట్టించుకోవట్లేదు. బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి అడ్డుపడతా ఉన్నారు. మరి దద్దమ్మ అన్నటువంటి వ్యాఖ్యలు కూడా మరి కిషన్ రెడ్డిని, కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు రిజర్వేషన్ల విషయానికి వచ్చినట్టయితే మోదీ గారు, ప్రధాని మోదీ గారు మరి ఎవరైతే 30 ఏళ్ళుగా నేను పోరాటం చేస్తూ ఉన్నానని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి మందకృష్ణకి ముద్దు పెట్టింది తప్పించి రిజర్వేషన్లకి ఎక్కడ కూడా ఆయన మార్గం చూపెట్టలేదు. మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో ముందడుగు వేసింది కేవలం తెలంగాణ రాష్ట్ర సర్కార్ అన్నటువంటి అంశాన్ని సైతం కూడా ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు ఇలా మరి ఎవరికి వేస్తారు వీళ్ళు ఓట్లు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పట్టభద్రులంతా ఎవరికి ఓట్లు వేయాలి, ముఖ్యంగా కల్వకుంట్ల ఫ్యామిలీ ఎవరికి ఓట్లు వేయాలనేది ప్రధానంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. సో చూద్దాం మరి ఎమ్మెల్సీ గతంలో ఈ టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు, మరో పక్కన పట్టభద్రుల ఎమ్మెల్సీలో పార్టీలు ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉండకపోయేది. గతంలో పార్టీలు ఇన్వాల్వ్ కాకుండా సో వాళ్ళకు ఉన్నటువంటి పిఆర్టీయు ఇటువంటి కొన్ని సంఘాలు ఏవైతే ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయో ఆ ఉపాధ్యాయ సంఘంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యక్తులు ఆ టీచర్ల సమస్యల కోసమో లేకపోతే పట్టభద్రుల సమస్యల కోసమో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకి అది పెద్దగా జనాల్లోకి కూడా రాకపోయేది పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి. కానీ ఇటీవల చూస్తూ ఉంటే దీంట్లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుకి ఏ విధమైనటువంటి ఖర్చు ఉంటుందో ఇలా టీచర్ ఎమ్మెల్సీలకు కూడా సుమారుగా 25,000 30,000 ఓట్లు ఉంటాయి కావచ్చేమో. వీటికి సైతం కూడా ఒక ఎమ్మెల్యే కావాల్సి వస్తే
ఎంత ఖర్చు పెడతారో ఇప్పుడు ఆ విధంగానే మారిపోయింది అంతా కూడా. ఇదంతా కూడా మొత్తం అంతా ఒక కమర్షియల్ అయిపోయింది మొత్తం. పైసలు ఉన్నది రాజ్యం, పైసలు ఉంటేనే రాజ్యం. అలా వాడి పేరు ఉండని ఇంకేమన్నా కానీ నువ్వు ప్రజాసేవ చేయి, ఇంకే సేవ అని చేయి. కానీ పైసలు పట్టుకొస్తేనే, మూటలు పట్టుకొస్తేనే సీట్లు అన్నటువంటి తీరుగా, పైసలు పంచితేనే గెలిచేటువంటి విధంగా ఇలా రాజకీయాలన్నీ కూడా మొత్తం అంతా కూడా కలుషితం అయిపోయినాయి. చూస్తూ ఉంటే నిజంగా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పార్టీ అభ్యర్థి కోసం కేంద్ర మంత్రులు అయినటువంటి బండి సంజయ్ కిషన్ రెడ్డి ఇంకొక పక్కన ప్రచారం. సో ఇది అంతా కూడా రానున్నటువంటి రోజు ఇది మంచి పద్ధతి అయితే కాదు. సో అటువంటి ఎన్నికలు వాళ్ళకి వదిలిపెట్టాల్సిందే, అది ఏది ఆ సంఘాలకి ఆ వ్యవహారాలకు వదిలిపెట్టాల్సిందే. కానీ తప్పించి ఇలా పార్టీలు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే దాంట్లో లేదు. సో దాంట్లో భాగంగానే కేసీఆర్ చీకట్లో కాళ్ళు పట్టుకున్నాడు. మోదీ గారి కావచ్చు, కేంద్ర మంత్రులే కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒకవేళ కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభాకర్ రావుని అలాగే శ్రావణ్ రావుని అమెరికాలో తలదాచుకున్నటువంటి ఆ ఇద్దరు దొంగలను ఇక్కడ తీసుకొస్తే నేను 48 గంటల్లో నేను అరెస్ట్ చేసి చూపెడతాను, నా దమ్మేంటో చూపెడతానని చెప్పేసి నేను ఆయన సవాల్ విసరడం జరిగింది. వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు, వాళ్ళు తీసుకొచ్చేటువంటి కార్యాచరణ కూడా ఇక్కడ కావట్లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరెవరైతే ప్రధానంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రిలీజ్ అయిపోయారు. వాళ్ళు వచ్చినా కానీ పెద్ద అయ్యేది ఏమి ఉండదు. అది ఆల్రెడీ ఆ కాక చల్లారింది, ఆ మంట కూడా చల్లారిపోయింది. జనాలు కూడా దాని గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఎంత దుర్మార్గులు అంటే కేసీఆర్ కావచ్చు, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జడ్జీలు, హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలే సైతం కూడా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టే ఈ దుర్మార్గులు ఏమనాలి? ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరెవరిని కలుస్తూ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు, అవి కూడా ట్యాప్ చేసిండు. బగ్స్ పెట్టి ఎవరెవరితో మాట్లాడుతారని సాటంగా విన్నరు. పిల్ల మోగులు మాట్లాడుకునేటి ఆ హీరోయిన్లను సైతం కూడా ట్యాప్ చేసినది ప్రధానంగా వినబడతా ఉన్నది. వాళ్ళు ఎక్కడెక్కడ మాట్లాడుకో వాళ్ళ బ్లాక్మెయిల్, రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళని అట్లా బెదిరించుడు, మొత్తం చేయనటువంటిది ఎక్కడ లేదు. ప్రతిపక్షాలలో ఉన్నటువంటి నేతలు ఎవరెవరు కలుస్తూ ఉన్నారు, వాళ్ళ వీక్నెస్ పాయింట్లు ఏంటి అనేది ఫోన్లో వినడం, వాళ్ళని బెదిరించడం. ఇక ఇది మాత్రమే కేసీఆర్ సాధించినటువంటి ప్రగతి, ఘనత. ఇది ఎంత ఘోరమైనటువంటి వ్యవస్థ ఆయన నడిపిండి అనేది మనకు దీన్ని చూస్తే అర్థమవుతా ఉంది. ఇది మొత్తం ఒక ఫోన్ ట్యాపింగ్ చేసి ఇది పెద్ద నేరంలో ఇరుక్కపోయినటువంటి పరిస్థితి ఇది అంతా కూడా కేసీఆర్. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా దేశద్రోహం కింద పెట్టాలి నేను కేసు. కానీ ఎక్కడ కూడా కేసీఆరో లేకపోతే కేటీఆరో ఇలా ఉన్నటువంటి హరీష్ రావు ఇంకెవరో పేరు వచ్చినాయి 10 మంది రాజకీయ నాయకులు ఎక్కడ ఇరుక్కపోయినా. ఇప్పుడు కేవలం అధికారులు, అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐబిలో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని, పోలీసులను కొంతమందిని మాత్రమే విచారించులు, అరెస్ట్ చేసిండ్రు, మళ్ళీ బయటకు వచ్చిండ్రు బెయిల్ పైన. కానీ అసలైనటువంటి వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇది నిన్న అందుకోసం అని చెప్పేసి మరి బండి సంజయ్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, ఆ సంబంధించినటువంటి దానిపైన దృష్టి సారించండి అని చెప్పేసి చెప్పడంతో పాటు ఇక్కడ ఆయన సవాల్ కూడా విసురుతా ఉన్నాడు. 48 గంటల్లో వాళ్ళు వస్తే నేను అరెస్ట్ చేస్తానని.